హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈరోజు వీడియో విషయానికి వస్తే అమెజాన్ నుంచి తీసుకున్న 2 బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ని ఈరోజు నేను మీకు రివ్యూ చేసి చూపించబోతున్నాను అండి. చాలా తక్కువ ప్రైస్లో నేను 2 బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ని తీసుకున్నాను. 3 పీస్ కుర్తా సెట్స్ అనమాట. మనకి టాప్, బాటమ్ అండ్ దుపట్టా 3 వస్తాయన్నమాట సెట్లో. మనము ఇంకా వెనక పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, వెనకాల దానికి మ్యాచింగ్ కోసము. సో ఆ బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ని ఈరోజు రివ్యూ చేసి చూపించబోతున్నాను. దిస్ ఇస్ మై హానెస్ట్ రివ్యూ. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఇవన్నమాట కుర్తీస్. ఇది 2 బ్యూటిఫుల్ కుర్తా సెట్స్. ఫస్ట్ వన్ వచ్చి పింక్ అండ్ ఇది వచ్చి లైట్ షేడ్ అనమాట. నాకు ఇది కలర్ అయితే చాలా బాగా నచ్చింది, మంచి క్లాసీ కలరు. సో ఫస్ట్ మనం పింక్ వన్ చూద్దాము. ఇది ఫంక్షన్స్కి కానీ లేదా ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చి నేను గోశ్రీకి బ్రాండ్ నుంచి తీసుకున్నాను. 2 కూడా గోశ్రీకి బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఇది మనకి తక్కువ ప్రైస్లో వస్తాయి అనమాట. అమెజాన్లో అయితే చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. ఇదండి మనకి 3 పీస్ కుర్తా సెట్స్, టాప్, బాటమ్ అండ్ దుపట్టా ఇచ్చేసారు. ఫస్ట్ టాప్ విషయానికి వస్తే మనకి నెక్ ప్యాటర్న్ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి హై నెక్ ఇచ్చేసారు అండ్ ఫ్రంట్ వచ్చి వీ నెక్ ఇచ్చేసారు. ఇప్పుడు వీ అనేది మంచి ట్రెండింగ్లో ఉంది కదా, సో ఎవరు పట్టుకున్న వీ నెక్ ట్రై చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు కూడా వీ నెక్ తోటే ఈ డిజైన్ అనేది ఇచ్చేసారు. ఇది వచ్చి అనార్కలి మోడల్ కుర్తీ అండి. మనకి ఇట్లా కలీజ్ మోడల్ వచ్చేసి ఉంటుంది, అంటే ప్రిల్స్గా కట్ చేసి వాటిని అటాచ్ చేసి ఉంటారు, దాన్ని కలీజ్ మోడల్ అంటారు. సో ఇక్కడ వరకు మనకి యోక్ పార్ట్ వరకు కూడా ఒక వెయిస్ట్ లాగా వచ్చేసింది. అది ఇక్కడ మనకి కలీజ్లు అన్నీ కూడా అటాచ్ చేస్తున్నారు మంచి గేరాతోటే. ఇదండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. వీళ్ళ గేరా లెంత్ వచ్చి ఇట్లా ఇంత ఉంది, మంచి పన్నా ఉన్నట్టేను. సో మనకి ఫ్రీగానే ఉంటుందన్నమాట. కట్స్ అయితే ఏం లేవు. హ్యాండ్స్కి వచ్చేసి ఇదండి, హ్యాండ్స్కి కూడా డిజైన్ అయితే ఏం లేదు, ప్లెయిన్ ఇచ్చేసారు. బట్ ఇక్కడ మనకి ఎల్బో కింద వరకు వచ్చినాయి హ్యాండ్స్. అక్కడ మనకి చిన్న పట్టి టైప్లో ఇచ్చారు, గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది దీని మీద, అంతేను. చాలా సింపుల్గా ఉంది కుర్తీ అయితేను. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదు, మనం ఇట్లాగే క్యారీ చేయొచ్చు అనమాట. లోపల ఇన్నర్స్ అనేవి అంత తక్కువ వేసుకున్నా కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. మంచి ఫ్యాబ్రిక్ అండి, మంచి కాటన్ ఫ్యాబ్రిక్. ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ అట్లాగే ఉంటుందన్నమాట. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఇదైతేను. సో ఇదే క్లాత్ తోటే మనకి ప్యాంట్ కూడా ఇచ్చేస్తున్నారు. ప్యాంట్ అయితే మనకి ప్లాజో ప్యాంట్ టైప్లో వచ్చేస్తుంది. స్ట్రైట్ కట్ ప్యాంట్ అంటారు కదా, స్ట్రైట్ కట్ ప్యాంట్. మనకి కింద విడ్త్ అయితే ఎక్కువ పెద్దగా ఏం లేదు, తక్కువే ఉంది. సో స్ట్రైట్ కట్ ప్యాంట్. ఎల్ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను నేను. దీనికి పాకెట్స్ అయితే 1 సైడ్ పాకెట్ ఇచ్చేసారు. బట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన అనార్కలి మోడల్ ప్యాంట్, అనార్కలి మోడల్ టాప్, దాని కింద ప్యాంట్ ఇచ్చారు. ఇంకా ఒకవేళ పాకెట్లో మొబైల్ పెట్టుకోవాలని ఏంటంటే డ్రెస్ అంతా పైకెత్తారనమాట. అది కొంచెం ఫనీ. అట్లా లేకుండా అంటే కట్స్ ఉండేదానికి పాకెట్స్ ఉంటే మంచి యూస్ఫుల్ ఉంటుంది. కట్స్ లేని దానికి పాకెట్ ఇచ్చినా పెద్దగా ఉపయోగం అయితే ఏమి ఉండదు. కాకపోతే ఇదే ప్యాంట్ అంటే ప్లెయిన్ ప్యాంటే కాబట్టి మనం ఇంకొక దానికి దేనికైనా సరే పేర్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రైట్ కట్ ప్యాంటే కాబట్టి ఏమి ఇబ్బంది అనిపిస్తుంది. మీకు పక్కన మీకు వీడియో అటాచ్ చేస్తాను కాబట్టి నాకు లుక్ ఎలా ఉందో మీరు కానీ చూసారంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది. దీంట్లో మెయిన్ ఏంటంటే అది ప్లెయిన్గా ఇచ్చారు, టాప్ అండ్ బాటమ్ 2 కూడా ప్లెయిన్గా ఇచ్చేసారు. బట్ చున్నీ విషయానికి వస్తే ఇదండి ఈ విధంగా ఉంది. సూపర్ నెట్ కోట అంటారు కదా, సో ఆ విధంగా మనకి అంతా హోల్స్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదేనమాట ప్లెయిన్ ఇచ్చారు. అది ప్యాంట్ అండ్ టాప్ వచ్చి 2 ప్లెయిన్ ఉన్నాయి కాబట్టి దుప్పట్టా ఒక్కటి దాని మీద ప్రింట్ అనేది వేస్తున్నారు. మనకి ఎడ్జెస్లో ఈ విధంగా ఒక చిన్నది అంబ్రెల్లా లాగా స్టిచ్ చేస్తున్నారనమాట. దీని మీద మొత్తం కూడా ఇది ప్రింట్ అనమాట. వాష్ చేస్తే పోతుంది, ఇది ఖచ్చితంగా పోతుంది, నాకు ఐడియా ఉంది. దీని మీద అంతా కూడా మనకి ఈ ఓవరాల్గా ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా ప్రింట్ అనేది ఇచ్చేసారు. విడ్త్ కూడా పెద్ద విడ్త్ ఏం కాదు, సో నార్మల్ విడ్తేను. హైట్ కూడా ఇదిగోండి సింపుల్గా ఇట్లా ఉంది.
ఇంత హైట్ ఉంది. సో మనం క్యారీ చేసినప్పుడు సరిపోతుందండి, మనకి బాగుంటుంది. కాకపోతే దీనికి కలర్ ఉంది చూసారా, ఇది కలర్ అయితే చాలా అట్రాక్షన్ అండి. ఫంక్షన్స్కి అనేవి చాలా బాగా సరిపోతుంది అనమాట. మంచి కలర్ కదా, మనం బ్రైట్గా కనిపిస్తాం. కానీ ఇదే కలర్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి, ఎందుకంటే వాష్ చేస్తే కొన్ని కలర్స్ అనేవి ఫేడ్ అవుట్ అయిపోతాయి. సో ఆ విధంగా ఈ కలర్ అనేది ఫేడ్ అవుట్ అవుతుందో లేదో ఇంతవరకు వాష్ చేస్తే తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనము ఇదే డిజైన్ తోటే మనం దీని మీద ఏదో ఒకటి స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ది. నాకు ఎంత కాస్ట్ పడిందంటే 699 పడిందండి ఈ డ్రెస్ అయితే. ఇప్పుడైతే కొంచెం తక్కువకే ఉంది. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇదండి ఈ విధంగా ఉంది కుర్తా అనేది. అది అనార్కలి మోడల్ కుర్తా కదా, ఇది వచ్చి స్ట్రైట్ కట్ కుర్తా అనమాట. మంచి పేస్టల్ కలర్స్లో వచ్చిందండి. నాకు ఇంతవరకు ఈ కలర్లో కుర్తా అనేది లేదు, అందుకనే దీన్ని ఆర్డర్ చేసుకున్నాను. దీనికి కూడా మనకి ప్యాంటు అండ్ టాప్, దుపట్టా ఈ 3 వచ్చినాయి. సో మనకి టాప్ విషయానికి వస్తే ఫస్ట్ టాప్ చూద్దాము. ఇది కూడా గోస్ట్రీకి కంపెనీ నుంచే తీసుకున్నానండి. దాంట్లో మనకి కొంచెం తక్కువ రేటుకు ఉన్నాయి గోస్ట్రీకి కంపెనీ అయితేను. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. వెనకాలైతే హై నెక్ ఇచ్చేసారు, ఫ్రంట్ వచ్చి వీ నెక్ ఇచ్చున్నారు, వీ షేప్లో నెక్ ఇచ్చున్నారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుందని చెప్పాను కదండి వీ షేప్ నెక్. సో అందువల్ల నేను ఈ కుర్తా అనేది పర్చేస్ చేశాను. ఇది మంచి పేస్టల్ కలర్స్ కాబట్టి మనకి మంచి క్లాసీ లుక్ వస్తుందన్నమాట. సో మనకి ఇది డ్రెస్ వచ్చి యోక్ పార్ట్లో ఈ విధంగా ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నారు, ఒక బాక్స్ టైప్లో రెక్టాంగులర్ షేప్లో ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నారు. ఇది ఒకటి క్లాత్ కూడా స్టిచ్ చేస్తున్నారు, ప్రింటెడ్ క్లాత్ దీని మీద స్టిచ్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఇన్నర్స్ అనేవి అస్సలు కనిపించవు, ఇట్లా ఉన్నప్పుడు బాగుంటుంది. అండ్ పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏం అనిపించలేదు. మిగతా అంతా మొత్తం అంతా టాప్ అంతా కూడా ఫ్రంట్ సైడు మనకి వైట్ అండ్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఫాయిల్ ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నారు, జస్ట్ ప్రింట్ ఇచ్చున్నారు అంతేను. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి లాస్ట్లో వచ్చి ఇద్దండి ఈ విధంగా గోటాపట్టి స్టైల్లో ఇచ్చున్నారు ఎడ్జ్లో. అండ్ మనకి హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా ఇచ్చున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట, కొన్నిటికి రావు. హ్యాండ్స్కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నారు. సో ఈ విధంగా ఉంది. దీనికి సైడ్ కట్స్ ఉన్నాయి, సో స్ట్రైట్ కట్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ప్లెయినే ఉంది. హ్యాండ్స్కి ఒక్కటి ఫాయిల్ ప్రింట్ ఉంది, కానీ మిగతా ఆ టాప్కి అయితే ఏం లేదు, ప్లెయినే ఇచ్చేస్తున్నారు. పేస్టల్ కలర్స్ కదా, చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్కి మంచి లుక్ వస్తుంది అనమాట, క్లాసీ లుక్ వచ్చేస్తుంది. సో ఇది మన టాప్. బాటమ్ వచ్చి ఇదండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. దీని మీద అయితే ప్రింట్ అయితే ఏం రాలేదు. ఇందాక ప్యాంట్కి కూడా ఫుల్ ఎలాస్టిక్ అనమాట, సెమీ ఎలాస్టిక్ కాదు, దీనికి కూడా ఫుల్ ఎలాస్టిక్, మంచి స్ట్రెచబుల్గానే ఉంది. దీనికి పాకెట్స్ ఇస్తున్నారు. ఈ పాకెట్స్ అనేవి యూజ్ అవుతాయి, ఇందాక పాకెట్స్ అనేవి యూజ్ అవ్వవు. సో ప్యాంట్ అనేది స్ట్రైట్ కట్, ఏం డిజైన్ ఏం లేదు, ఈ విధంగా ఉంది. సో ఇటువంటివి ప్యాంట్స్ అనేవి మనం దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా డిజైన్ ఉంటే కొంచెం ఇబ్బంది, కానీ ఇటువంటివి అయితే దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదండి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. దీనికి అంతా కూడా చుట్టూ గోటా పట్టి ఇచ్చేసారు, సేమ్ కలర్, మొత్తం అంతా ఒకటే కలర్ అనమాట. మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా ఉంది, ఎట్లైనా క్యారీ చేసుకోవచ్చు మనం. లెంత్ విడ్త్ అన్నీ కూడా బాగున్నాయండి. విడ్త్ అయితే ఇదండి ఈ విధంగా ఉంది, విడ్త్ లెంత్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. కలర్ అయితే చాలా బాగుందండి. ఇది మంచి క్లాస్ కలర్ కాబట్టి ఆఫీస్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎక్కువగా ఇటువంటి కలర్స్ అయితే చాలా బాగుంటాయి. నాలాంటి హౌస్ వైఫ్స్ అయితే ఇటువంటి కలర్స్ మంచి ఎక్కువగా మురికి పట్టిపోతాయి, ఆ ప్రాబ్లం ఉందన్నమాట. బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు, బట్ పిల్లలతో మాత్రం ఎక్కువ నాకు ప్రాబ్లం ఏంటంటే లైట్ కలర్స్ ఎందుకు తీసుకోనంటే ఎక్కువ మరకలు అయిపోతూ ఉంటాయి, చాలా మెస్సీ నేను. అందువల్లనే లైట్ కలర్స్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఎక్కువ డార్క్ కలర్స్ యూజ్ చేస్తుంటాను.
సో అదండి ఈ రెండు టాప్స్లో మీకే టాప్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ రెండు టాప్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. మంచి రీజనబుల్ ప్రైజెస్. ఒకటి పింక్ కలర్ వచ్చి 699 అండ్ ఈ పేస్టల్ గ్రీన్ కలర్ వచ్చి 609 అనమాట. రెండు కలిపి ఒక 1300 చేంజ్ అట్లా వచ్చాయి. మంచి ఫ్యాబ్రిక్ తోటే బాగున్నాయి. ఈ సమ్మర్కి మంచి కాటన్స్ అనమాట. సో మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బై, సీ యూ.